మంచిది, ప్రార్థన చేసుకొని రెండవ సెక్షన్ ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. రెండవ సెక్షన్లో మీ సన్నిధి దయచేయండి. ఎంతవరకు పాడుటకు మీరు చూపిన కృపకు స్తోత్రం. వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. యూట్యూబ్ లైవ్లో ఈ మాటలు వింటున్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మూలవాక్యం యెషయా గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఎంతగా పరిశీలించి చదవాలి అంటే, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారం దివారాత్రులు అంటే రాత్రి జాముల యందు సమయం ఇవ్వాలి అని బైబిల్ చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది, ఒకసారి మన సందేశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ని 7 పాయింట్స్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా తండ్రులు, రెండవదిగా నాయకులు, మూడవదిగా న్యాయాధిపతులు, నాలుగవదిగా రాజులు, ఐదవదిగా ప్రవక్తలు, ఆరవదిగా కుమారుడైన, ఏడవదిగా పరిశుద్ధాత్మ మరియు అపోస్తలులు. మంచిది, ప్రియమైన దేవుని వాళ్ళరా, మనము రాజుల భాగంలో ఉన్నాం. యోధా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం. యోధా రాజ్యానికి యెరూషలేం రాజధాని, ఇశ్రాయేల్ రాజ్యానికి షోమ్రోను రాజధాని. యోధా రాజ్యంలో 2 గోత్రాల వారు ఉన్నారు. ఇశ్రాయేల్ రాజ్యంలో 10 గోత్రాల వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే, ఎప్పుడైతే రాజ్యం విడిపోయిందో అప్పుడు శత్రు రాజ్యాలు యోధా రాజ్యం మీదకి, ఇశ్రాయేల్ రాజ్యం మీదకి రావటం తగ్గిపోయింది. కానీ వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు యోధా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం కలిసి యుద్ధాలు చేసుకుంటున్నారు. అన్నల తమ్ముళ్ళు కొట్టుకుంటున్నారు. అర్థమైందా అండి? మన భారతదేశం, పాకిస్తాన్ అన్నల తమ్ముళ్ళు. అలాగే యెరూషలేము మహమ్మదీయులు, అంటే యూదులు మహమ్మదీయులు, అన్నల తమ్ముళ్ళు. అంటే వీళ్ళంతా సహోదరులే. సహోదరుల మధ్య యుద్ధాలు. అంచేత ఇదంతా అపవాది యుక్తి కదూ, అపవాది యుక్తే కదండి. ఇప్పుడు మనమే కొట్టుకుంటా ఉంటే బయటోడు మన మీదకి వస్తే మరి అతనితో ఎవరు యుద్ధం చేస్తారు? కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, అది చాలా బాధాకరమైన విషయం. సరే, ముందుకెళ్దాం. నేను యోధా రాజ్యం గురించే మాట్లాడాలని తలంచాను, కానీ అది వల్ల పట్టం లేదు. మరి గోధుమలు విత్తి నిద్రపోతూ ఉంటే శత్రువులు వచ్చి గురుగులు విత్తి వెళ్ళిపోయారట. ఉదయాన్నే వాళ్ళు అన్నారు, అయ్యా మేము నిద్రపోయాము, అలసిపోయాము, ఏం చేయలేకపోయాము, మరి గురుగుల్ని పీకేయమంటారా అని అడిగారట. అడిగితే వద్దు, గురుగులు పీకేస్తే గురుగులతో పాటు గోధుమలు కూడా బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ఎదిగిన తరువాత గోధుమ గింజ ఏదో గురుగుల గింజ ఏదో అర్థమవుతుంది. కాబట్టి ఎదిగే వరకు వెయిట్ చేయండి అని చెప్పాడు. ఇప్పుడు యోధా రాజ్యాన్ని, ఇశ్రాయేల్ రాజ్యాన్ని వేరువేరుగా మాట్లాడలేము. కలిసి మాట్లాడితే కానీ అర్థం కాదు. కాబట్టి నేను ఇశ్రాయేలు రాజ్యం యొక్క మొదటి రాజు, యోధా రాజ్యం యొక్క
రెండవ రాజు గూర్చి ఇప్పుడు కంబైన్డ్గా మాట్లాడతాం, అప్పుడు మనకు అర్థమవుతుంది. అంచేత రాసుకునే వాళ్ళు ఒక గీత కొట్టుకొని యోధా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం అని వాళ్ళ పేర్లు రాసుకుంటా ఉంటే మీకు ఏమైందంటే అర్థమవుతుంది అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. రెహబాము ప్రభువునందు నిద్రించాడు. రెహబాము ప్రభువునందు నిద్రించిన తర్వాత రెహబాము కుమారుడైన అబియా అనే వ్యక్తి ఇశ్రాయేలీలకు యోధా వారికి రాజయ్యాడు. అది 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము. ఓకే, అలా ఉంచండి. ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యం దగ్గరికి వెళదాం. ఇశ్రాయేలు రాజ్యం దగ్గరికి వెళితే యెహోవా యందు భయభక్తులు గల వారందరూ షోమ్రోను నుండి యెరూషలేములో దేవుని మందిరం ఉండినందున ఇక్కడికి వస్తున్నారట. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం. వారి చర్యలు ఎట్లుండగా ఇశ్రాయేలీల గోత్రములు ఎందంతటను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను వెదకుటకు మనసు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులర్పించుటకు యెరూషలేమునకు వచ్చిరి. గమనించారు ఈ మాట, యెరూషలేమునకు వచ్చిరి. వాళ్ళు రాజ్యం వేరైన దేవుడు వేరు కాదు కదా, రాజ్యం వేరైన మందిరం వేరు కాదు కదా. కాబట్టి ఆయన మీద మనసు నిలుపుకున్న వాళ్ళందరూ యెరూషలేముకు వస్తున్నారు. అది యెరోబాముకు నచ్చల. ఏం చేస్తారంటే వీళ్ళందరూ అలా మందిరానికి వెళ్తూ బలి అర్పిస్తా తీరా ఏదో ఒక సమయంలో పండగ వస్తుంది. 7 పండుగలు ఉన్నాయిగా, లేవియాకాండం 23వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు 7 పండుగలు ఉన్నాయి. ఆ పండగకి వెళ్ళిపోతే కొన్ని రోజులు అక్కడ ఉండిపోవాలి, మళ్ళీ సంబంధాలు ఏర్పడతాయి. మనం ఒకటే అని ప్రజలు కలిసిపోతే నేను ఒక్కడిని అయిపోతాను, నన్ను ఒంటరిని చేస్తా, లేదు చంపేస్తారని తలంచి ఏం చేశాడంటే కొన్ని పంది కుక్కులను, ఎలుకలను, ప్రతిమలు తయారు చేసి, ఓ ఇశ్రాయేలు విను, ఐగుప్తులోంచి నేను విడిపించినది ఈయనే, కాబట్టి మనము మందిరం కట్టుకుందాం, మనము యాజకులు నియమించుకుందామని లేవి గోత్రికులు కాని వారిని యాజకులుగా నియమించాడు. యాజకులుగా నియమించి ఒక బలిపీఠం కట్టి, పెద్ద బలిపీఠం కట్టి, బలిపీఠం మీద బలిర్పించడానికి తానే స్వయంగా ఎక్కాడు యాజకుడిలాగా యెరోబాము. బహుశా యెరోబాము అలా కాకుండా ఇశ్రాయేల్ దేశంలో ఉన్న యాజకుల్ని అక్కడి నుండి తోలివేయకుండా వారిని ప్రేమించి వారిని తనతో ఉంచుకొని ఓ పెద్ద బలిపీఠం ఒకటి కట్టుకొని ఉంటే బాగుండేది, లేదా ఒక చిన్న సమాజ మందిరాన్ని కట్టుకొని దేవునికి బలి అర్పిస్తుంటే బాగుండేది. ఎందుకంటే దేవుడే తనకు 10 గోత్రాలు స్వయంగా ఇచ్చాడు కాబట్టి. కానీ అలా చేయలేదు. అలా చేయక అక్కడక్కడ కొన్ని టెంపుల్స్ లాగా ఏర్పాటు చేసి, ఎలుకలు, పందికొక్కులు ప్రతిమలు ఏర్పాటు చేసి, లేవీలు కానీ యాజకులుగా నియమించి స్వయంగా తానే బలి అర్పించడానికి బలిపీఠం ఎక్కాడు. 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయము. 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయము. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునుంది యోధా దేశుడు బేతేలుకు వచ్చాను. ధూపం వేటుగా యెరోబాము బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమును ఈ మాట ప్రకటన చేశాడు. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చిందేమనగా, దావీదు సంతతిలో యోషియా అనునొకడు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయను. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఒగ్గి ఒలిగిపోటే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి చెప్పాను. చూడండి,
ఆ తర్వాత యెరోబాం ఆ వ్యక్తిని పట్టుకోండి, ఆ వ్యక్తిని పట్టుకోండి అని చెయ్యలా చాపగానే యెరోబాం చెయ్యి ఎండిపోయింది. ఆ తర్వాత మరలా దైవజనుడి దగ్గర పశ్చాత్తాపడితే ఆ దైవజనుడు ప్రార్థించగా యెరోబాం చెయ్యి బాగైంది. కొన్ని పరిస్థితుల కారణం చేత ఆ ప్రవక్త మార్గ మధ్యలో చనిపోయాడు. ఈ విధంగా యెరోబాము దేవునికి విరోధమైన చర్యలు చేస్తూ ఉన్నాడు. దేవునికి విరోధమైన చర్యలు చేస్తూ ఉండగా ప్రియమైన దేవుని వారలారా, 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం. కొన్ని విషయాలు రాజుల గ్రంథాల్లో దొరుకుతాయి, కొన్ని విషయాలు దినవృత్తాంతాల గ్రంథంలో దొరుకుతాయి. అన్నీ ఒకే చోట దొరకదు. యెహోవా వాక్యం మీకు కొంత ఇచ్చట కొంత అచ్చట దొరకని బైబిల్ చెబుతుంది. యుద్ధం ఏర్పడింది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. అబియాకును యెరోబాముకును యుద్ధము కలుగగా. చూడండి, అబియా ఎవరండి? రెహబాము యొక్క కుమారుడు, దావీదు యొక్క 3వ తరము. అబియా ఎవరు చెప్పండి? దావీదు యొక్క 3వ తరం. ఇప్పుడు నేను కలిపి మళ్ళీ ఇప్పుడు నేను యోధారాజు దగ్గరికి వచ్చాను. వేరు చేసి మాట్లాడలేము, ఎందుకంటే ఇళ్ళే కొట్టుకుంటే వీళ్ళ గురించి వేరుగా ఏం చెప్పగలం. కాబట్టి అబియాకి యెరోబాముకి యుద్ధం కలిగింది, యుద్ధం ఏర్పాటైంది. అప్పుడు అబియా సైన్యమును తీసుకొని ఎఫ్రాయిము మన్యమందు శమారాయిము కొండ మీద నిలిచి ఇలా ప్రకటన చేస్తూ ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం ప్రకటన చేస్తూ ఉన్నాడు. 5వ వచనం. యెరోబాము ఇశ్రాయేలు వారలారా మీరందరూ నాకు చెవియొగ్గుడి. ఇశ్రాయేలు రాజ్యము ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాల నిబంధన చేసి దాన్ని వారికి ఇచ్చానని మీరు తెలుసుకుందరు కదా. అయినను దావీదు కుమారుడైన సొలొమోను దాసుడును నెబాతు కుమారుడైన యెరోబామును పనికిమాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమాని మీద తిరుగుబాటు చేశాడు. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకా బాల్యదశలో ఉండి ధైర్యం లేనివాడు, ఎదిరించడానికి శక్తి లేనప్పుడు అతనితో మీరు యుద్ధం చేశారు. ఇప్పుడు దావీదు సంతతి వారి వశంలో ఉన్న యెహోవా రాజ్యంతో యుద్ధం చేయడానికి తెగించడానికి తలంచారు. మీరు గొప్ప సైన్యంగా ఉన్నారు. యెరోబాము మీకు దేవతలుగా చేయించుకున్న బంగారు దోళ్ళు మీ వద్ద ఉన్నాయి. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను త్రోసివేసి అన్య దేశముల జనులు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకున్నారు. ఒక కోడితోనూ 7 గొర్రె పొట్టేళ్లతోనూ తను ప్రతిష్ఠించుకుంటుకే వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడగుచున్నాడు. మీ పరిస్థితి లాగా ఉంది. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. మీరు దైవములు కాని వాటిని పూజ చేస్తున్నారు. మీరు లేవీలను త్రోసివేశారు. దేవుడు ఏర్పాటు చేసుకొనిన యెహోవా రాజ్యంతో యుద్ధం చేస్తున్నారు. ధైర్యము లేని రెహబాముతో యుద్ధం చేశారు. దేవుడు భంగమ కాజాలను నిబంధన చేసిన దావీదు సంతతిని మీరు తృణీకరిస్తూ ఉన్నారు. కానీ మాకైతే యెహోవా దేవుడై ఉన్నాడు. మేము ఆయన విసర్జించలేదు. అహరోను సంతతి వారు యెహోవాకు యాజకులై సేవ చేస్తున్నారు. లేవీయులు చేయవలసిన పనులు చేస్తూ ఉన్నారు. వారు ఉదయాస్తమయముల యందు యెహోవాకు దహన బలులు అర్పించుచు సుగంధ ద్రవ్యంతో ధూపం వేయచ్చు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రం ముట్టిస్తూ వస్తున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగించుచున్నాము గాని మీరు ఆయన్ను విసర్జించారో. మేము మా దేవుడైన యెహోవా ఏదైతే చెప్పాడో సమస్తం జరిగిస్తున్నాం, మీరు విసర్జించారు. దైవములు కాని వాటిని పూజిస్తున్నారు. దేవుని రాజ్యంతో యుద్ధం చేస్తున్నారు.
12వ వచనం, ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆర్భాటం చేయుటకై బోరలు పట్టుకొని ఊదునట్టు యాజకులు మా పక్షాన ఉన్నారు. ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయవద్దు, చేసినను మీరు జయమొందరు. అబియా ఎంత వివరంగా చెప్పాడు తెలుసా? వాళ్ళ స్థితి ఏంటో వీళ్ళ స్థితి ఏంటో చెప్పేశాడు. ఇక్కడ అతిశయం లేదు, అబియా చెప్పిన దాంట్లో అతిశయం లేదు, వాస్తవం ఉంది. తాను జీవపు డంబముతో పలికిన మాటలు కావవి, వాస్తవాలు పలికాడు. అంటే యెరోబాము తాను ఏ స్థితిలో ఉన్నాడో తాను గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాడు. అబియా యెరోబాము స్థితి ఏమిటో గుర్తించిన వాడు, తన స్థితి ఏమిటో కూడా గుర్తించినవాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనం ఏ స్థితిలో ఉన్నామో అది మనం గుర్తించగలిగితే చాలు. ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రస్తుతానికి మనం ఉన్న పరిస్థితులు ఏమిటని గ్రహించి ప్రవర్తించగలిగితే చాలు, దేవునితో కానీ మనుషులతో కానీ. ఆ సమయంలో జరగవలసిన పనులు కరెక్ట్గా జరుగుతాయి. అలా కాకుండా మనం మన స్థితిని, స్థాయిని మరచి ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఓటమి పాలవుతాము. మరి యెరోబాము అది గ్రహించక ఉన్నాడు. యెరోబాము యుక్తిగా ఉన్నాడు. అయితే అబియా అంటున్న మాట ఏమిటంటే, యోధా రాజు అయిన అబియా, దావీదు 3వ తరపు వాడు. అబియా అంటున్న మాట ఏమిటంటే, ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధం చేస్తున్నారు. మీరు మాతో కాదు, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధం చేస్తాడు. ఎందుకంటే మా దగ్గర మందిరం ఉంది, యాజకులు ఉన్నారు, ఉదయ అస్తమయముల యందు ఉదయం సాయంత్రం నైవేద్యములు అర్పిస్తున్నారు, ధూపం వేస్తున్నారు, దీపవృక్షంలో నూనె పోస్తున్నారు, అన్ని సమయానికి జరుగుతూ ఉన్నాయి. మేము ఆయనను సరిగా సేవిస్తున్నాం, మేము ఆయన జనులుగా ఉన్నాం. మీరు ఎలుకలు పందికొక్కులు ప్రతిమలు చేసుకొని, మందిరాలు ఏర్పాటు చేసుకొని, లేవీయులు కాని వారిని పూజారులుగా యాజకులుగా ఏర్పాటు చేసుకొని, దైవములు కాని వాటిని పూజ చేస్తూ ఉన్నారు. మీ విధానం సరిగా లేదు, మా విధానం సరిగా ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు యుద్ధానికి వస్తే మాతో కాదు యుద్ధానికి వస్తుంది, దేవుడైన యెహోవాతో యుద్ధం చేయడానికి వస్తున్నారు. మీరు ఏం చేస్తారంటే, మీరు రైట్ వేలో ఉన్నాం, మీరు రాంగ్ వేలో ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయమొందరు. అబియా స్పష్టం చేసేసాడు విశేషీకరణ, అంటే జరగబోయే విషయాన్ని స్పష్టంగా వివరించి చెప్పేశాడు. అయినా యెరోబాము వినడే. ఏం చేశాడు చూడండి, తను యుక్తి గలవాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం, యెరోబాము వారి వెనుకటి భాగమందు మాటుగాండ్రను ఉంచి సైన్యము యోధా వారికి ముందును మాటుగాండ్రను వారి వెనుకను ఉండునట్లు చేశాను. చూసారా, వెనకేమో రహస్యంగా ఉన్న సైన్యం, ముందేమో బహిరంగంగా కనిపిస్తున్న సైన్యం. అంటే వెనకున్న సైన్యం కనిపించట్లా, రహస్యంగా ఉన్నారు, వాళ్ళ మాటుగాండ్రు అంటారు. అర్థమైందండి? మాటుగాండ్రు అంటారు, రహస్యంగా ఉంటారు, రహస్యంగా ఉండి దాడి చేస్తారు. అంటే యెరోబాము తన మనసు మార్చుకోవట్ల. ఎంత వివరంగా అర్థవంతంగా చెప్తున్నప్పటికీ యెరోబాము తన సైన్యం తీసుకొని తిరిగి వెళ్ళటంలా, సై అంటున్నాడు. ఇక నువ్వో నేను తెలుసుకున్నావు అంటున్నాడు. అప్పుడు యోధా వారందరూ యెరోబామును వెనుక మాటుగాండ్రు ఉండినట్లుగా గ్రహించి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి 14వ వచనం, యోధా వారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలుసుకుని యెహోవాకు ప్రార్థన చేసిరి. అది ఆ రహస్యంగా ఉన్న వారిని తెలుసుకొని ప్రార్థన చేశారు. ఇక ప్రారంభించండి యుద్ధం అన్నారు. యాజకులు బోరలు చేశారు. స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశారండి? యాజకులు బోరలు ఊదారు. అప్పుడు యోధా వారు ఆర్భటించిరి,
యోధావారు ఆర్భటించినప్పుడు యెరోబామును ఇశ్రాయేలు వారందరును అబియా ఎదుటను యోధావారి ఎదుటను నిలువ లేకుండానట్లు దేవుడు వారిని మొత్తినందున. చూడండి, దేవుడు అంటండి యెరోబాము రాజుని, ఇశ్రాయేలు వారిని మొత్తాడట. ఇశ్రాయేలు వారు యోధా ఎదుటి నుండి పారిపోయిరి. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు వారు యోధా వారి ఎదుటి నుండి పారిపోయారు. దేవుడు వారిని యోధా వారి చేతికి అప్పగించినందున అబియాయును అతని జనులను వారిని ఘోరముగా సంహరించింది. ఇశ్రాయేలు వారిలో 5,00,000 మంది పరాక్రమశాలులు హతులైరి. 5,00,000 మంది చచ్చిపోయారు. ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు ఆ కాలమున తగ్గింపబడిరి. కానీ యోధా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబియా యెరోబామును తరిమి బేతేలును దాని గ్రామములు, యాషాను దాని గ్రామములు, ఎఫ్రోను దాని గ్రామములు పట్టుకొనెను. అబియా బ్రతికిన కాలమున యెరోబాము మరలా బలం పొందలేదు. యెహోవా అతన్ని మొత్తినందున అతడు మరణమొందెను. అబియా వృద్ధి నొందెను. అతడు 14 మంది భార్యలను వివాహం చేసుకొని 22 కుమారులను 14 కుమార్తెను గనెను. అబియా చేసిన ఇతర కార్యముల గురించి, అతని చర్యను గురించి, అతని కాలంలో జరిగిన సంగతులను గురించి ప్రవక్త అయిన ఇద్దో రచించిన శటిక గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అబియా తన పితరులతో నిద్రింపగా జనులు అతను దావీదు పట్టణం ముందు పాతి పెట్టిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక తరం ముగిసిపోయింది. అబియా తరం ముగిసిపోయింది, యెరోబాము తరము ముగిసిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను ఇప్పటివరకు ఎంతవరకు చెప్పాను? యోధా రాజ్యములో 2 రాజుల గురించి చెప్పాను, రెహబాము, అబియా. ఇశ్రాయేల్ రాజ్యంలో 1 రాజు గురించి చెప్పాను. ఆ రాజు పేరేమిటి? యెరోబాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. ఆ తర్వాత 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము, అబియా చనిపోయిన తర్వాత అతని కుమారుడైన ఆసా అనే వ్యక్తి రాజుగా అభిషేకించబడ్డాడట. యోధా రాజుల్లో 3వ రాజుని గురించి నేను మాట్లాడుతున్నాను. ఆసా ఇతని దినముల్లో దేశం 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉందంటండి. ఎందుచేతనంటే 14వ అధ్యాయం 2వ వచనం, ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థంగాను నడిచాడట. అనుకూలంగా యథార్థంగా నడిచాడట ఆసా అనే రాజు. ఏమిటి ఆయన అనుకూలత, యథార్థత అంటే రాయబడి ఉంది ఇక్కడ. అతడు అంటండి, యోధా దేశంలో తిరిగి అన్య దేవతల బలిపీఠాలను పడగొట్టి, ఉన్నత స్థలాలను పడగొట్టి, ప్రతిమలను పగలగొట్టి, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు యోధా వారిని అందరినీ ప్రోత్సహించేశాడు. ఉన్నత స్థలాల్లో ఉన్న దేవతా స్తంభాలను తీసేసిన కారణము చేత అతను ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉంది. ఆ సంవత్సరం అతనికి యుద్ధాలే లేవట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యుద్ధాలు లేవు. ఆ దేశం యొక్క ప్రాకారాలు కట్టడం ప్రారంభించాడు. ఆ యుద్ధాయుధాలను సిద్ధపరచడం ప్రారంభించాడు. ఇలా ప్రశాంతంగా జరుగుతూ ఉన్నందున ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం, కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములు కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా. చూడండి, కూషీయుడైన జరహు అనే ఒక రాజు యోధా వారి మీదకి యుద్ధానికి వచ్చాడు. యోధామారు వారి మీదకి యుద్ధానికి వస్తే ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టాడు. చూడండి ఆయన చేసిన ప్రార్థన. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము 11 నుండి, ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యం చేతులు ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యం ఎదిరించుటకు బయలుదేరాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులు నీ పైన జీవనంలో నీకు మనం ప్రార్థన చేయగా. దేవుడు ఏం చేశాడు తెలుసా? కూషీలను ఆసా ఎదుట ఉండకుండా మొత్తినందున వారందరూ పారిపోయారని బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కూషీల మీద గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. 15వ అధ్యాయం 1వ వచనం, ఆ కాలమున దేవుని ఆత్మ ఓబేదు కుమారుడైన అజర్యా మీదకు రాగా అతడు ఆసాను ఎదుర్కొని పోయి, ఆసా, యోధా వారులారా, బెన్యామీనీలారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల
ఆయన మీ పక్షము నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమగును అని ప్రకటన చేశాడు. చివరిగా ఒక ధైర్యపరుచు మాటిస్తున్నాడు 7వ వచనంలో. కాగా మీరు బలహీనలు కాక ధైర్యం వహించుడి, ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమగునని ఆ ప్రవక్త చెప్పాడు. కాబట్టి 8వ వచనం నుంచి చూస్తే ఆస యోధా దేశమన్నంతటి తిరిగి ప్రక్షాళన చేసినట్టు, యోధా దేశాన్ని శుద్ధీకరణ చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆ తర్వాత ప్రియమైన దేవుని వాళ్ళరా, బెన్హదాదు అనే ఒక రాజు యోధా వారి మీదకి యుద్ధానికి వచ్చాడు. బెన్హదాదు అనే రాజు యోధా వారి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు అతనికి కొంత సొమ్మునిచ్చి ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పాడు. అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా, అతను వెళ్ళలేదు. అప్పుడు ఆశ ఏం చేశాడంటే, బాయాష అనే వ్యక్తికి ఒక వర్తమానం పంపించాడు, నువ్వు నాకు సహాయం చేయాలి అని. బాయాష అనే వ్యక్తి సహాయం చేశాడు. అయితే దీర్ఘదర్శి చెప్తున్న మాట ఏమిటి? 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 7 నుండి. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన అనాని యోధారాజు అయిన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలా ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివి. సిరియా రాజు పేరే క్షమించాలి, బెన్హదాదు. బాయాష అనే వ్యక్తి ఆసా మీదకి యుద్ధానికి వచ్చాడు. నువ్వు సిరియా రాజును నమ్ముకుంటువి, బహు విస్తారమైన రథములు, గుర్రములు, కోషీలు, లోబీలు, గొప్ప దండు వచ్చిన కదా, నువ్వు నన్ను నమ్ముకుంటే నేను అప్పగించాను కదా, నువ్వు ఎందుకు అలా నమ్ముకున్నావు అంటూ ఒక మాట అంటున్నాడు 9వ వచనంలో. తన ఎడల యథార్థము గల వారిని బలపరచుటకే యెహోవా కన్ను లోకమందంతటా సంచారము చేయుచున్నది అని ప్రకటించాడు. అలా ప్రకటించిన తర్వాత ఆస హనాని అనే ప్రవక్త మీద రౌద్రము చూపి అతన్ని బందీ గృహంలో ఉంచాడు. అంటే ఆశా భక్తి గలవాడే, తన మనసు ఆ విధంగా మారిపోయింది ఎందుకో తెలియదు. సత్యాన్ని ప్రకటించిన దైవజనుడిని బందీ గృహంలో ఉంచాడు. తర్వాత ఆ దినాల్లో చాలా మంది జనులు అనేకులను ఆయన బాధ పెట్టాడని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఆయనకు ఒక బలహీనత వచ్చింది. 12వ వచనంలో, ఆసా తన ఏలుబడి యందు 30వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడు. ప్రయోజనం లేదు. ఆసా చనిపోయాడు. 14వ వచనం, అత్తరు పని వారి చేత సిద్ధం చేయబడిన సుగంధ వర్గములతోనూ పరిమళ ద్రవ్యులతో నిండిన పడక మీద జనులను ఉంచి అతని నిమిత్తం బహు విస్తారమైన గంధువర్గం దహించి దావీదు పట్టణమందు తన కొరకే తొలిపించుకున్న సమాధిలో అతన్ని ఉంచారు. ఆసా భక్తి గలవాడే గాని తాను సిరియా రాజును ఆశ్రయించినందున, ప్రవక్తలను బాధ పెట్టినందున, సామాన్య జనులను చంపినందున దేవుడు అతనికి సరి అయిన శిక్ష వేశాడు. యథార్థవంతుడే. ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, మన జీవితంలో భక్తి ఎప్పుడూ ఒకేలా ఉండేటట్లు చూసుకోవాలి. భక్తిహీనత మనలో రాకున్నట్లు మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. ఆశ చాలా భక్తి గలవాడే, కానీ తన భక్తి తొలగిపోయి ప్రవచించిన దైవజనులను బాధించేవాడిగా తయారైపోయాడు. బాధిస్తూ ఉన్నాడు. చూడండి, మోషే దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు కాదా, ఆయన పెళ్లి చేసుకున్నాడట. పెళ్లి చేసుకుంటే అహరోనుకి మిరియాముకి నచ్చల. ఈయన పెళ్లి చేసుకుంటే వాళ్ళకి బాధ ఏంటి? మా తమ్ముడయ్యా అంటే సొంత తమ్ముడే, అహరోనుకి మిరియానికి సొంత తమ్ముడే మోషే. ఓకే, మంచిదే. అక్క అన్నగా మీ అభిప్రాయాలు మీకు ఉండొచ్చు, కానీ ఈయన వచ్చి మీ అభిప్రాయాలు నిన్ను అడగలేదుగా. మోషే వెళ్ళి అక్క అన్న పలానా అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నా నేను అడగలేదుగా. ఆయన దేవునితో మాట్లాడుకున్నాడు. ఏం చేతనంటే ఆయన కుటుంబంలో వీళ్ళ కింద ఉన్నవాడు కాదుగా, మొత్తం వదులుకొని దేవుని కోసం జీవిస్తున్న వ్యక్తి కాబట్టి దైవ చిత్తానుసారమైన నిర్ణయాలు తీసుకుంటాడు.
దేవునికి నచ్చిందేమో, ప్రశాంతంగా ఆయన పెళ్లి చేసుకున్నాడు. మోషే అనే ప్రవక్త, కారణం ఒకటి, వీళ్ళు మాట్లాడేది ఇంకొకటి. ప్రవక్త మోషే అయినా, పరిశుద్ధుడు మోషే అయినా, మా చేత దేవుడు పలికించలేదా, అతని చేతే పలికించాడా, అతనే ప్రవచిస్తాడా, మేము ప్రవచించలేమా అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఏదేదో మాట్లాడుతూ ఉంటే దేవునికి కోపం వచ్చింది. అర్జెంటుగా మోషే, అహరోన్, మిరియాం ప్రత్యక్ష గుడారం దగ్గర రావాలి అని పిలిపించాడు దేవుడు. ఎలాగానే నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడటానికి మీరు ఎందుకు భయపడలేదు? మీలో ప్రవక్త ఉంటే నేను మాట్లాడతా, కానీ నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. నా సేవకునితో దర్శనించి నేను ముఖాముఖిగా మాట్లాడతాను. కాబట్టి మీరు మాట్లాడుతున్న మాటలేమిటి అని దేవుడు వెళ్ళిపోయాడు. కోపం వచ్చేసి వెళ్ళిపోయిన 1-2 నిమిషాలకే మిరియాముకి కుష్ఠరోగం వచ్చేసింది. దేహం అంతా కుష్ఠరోగం వచ్చేసింది. అదేంది, మా తమ్ముడు అయ్యా, నేను మాట్లాడు, అసలు నీ తమ్ముడు నేను, ఇవన్నీ ఎప్పుడు అయిపోయింది. ఒకసారి దేవుని చేత పిలువబడి, ప్రత్యేకించబడి, అభిషేకించబడిన తర్వాత రక్త సంబంధాలు ఎంతవరకు అంతే ఉండాలి, అంతే ఉండేలా దేవుడు చేస్తాడు. పరిధులు దాటి మాట్లాడితే ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. ఇప్పుడు మోషే, అహరోను ఏడుస్తా ఉన్నారు, అయ్యా కుష్ఠరోగ్యం చేసావే, ఏమని ఇప్పుడు ఊరి బయట ఉంచాలి కదయ్యా. అయ్యో ఏమైనా ఇలా ఉంటే ప్రజలందరూ ఎలా నడిపించబడతారంటే, దేవుడు అన్నాడు, ఆమె తండ్రి ఆ ముఖం మీద ఉమ్మేస్తే బయట ఉంటుందిగా, పోయి 10 రోజులు బయట ఉండమని చెప్పాడు దేవుడు. 10 రోజుల దాకా ప్రయాణం ఆగిపోయింది. 10 రోజుల తర్వాత కుష్ఠరోగం తగ్గితే అప్పుడు జనాల్లోకి వచ్చేసింది. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, సొంత అన్న, సొంత అక్క మోషేను గురించి మాట్లాడితే దేవుడు ఊరుకోవాలి. కాబట్టి ఒక దైవజనుని గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్త సుమి. దేవుడు వింటున్నాడు, దేవుడు వింటున్నాడు. ఆయనకు కానీ కోపం వస్తే నువ్వు చాలా నష్టపోతావు. ఆశ చేసిన పని, అయ్యా నువ్వు చేసిన పని ఏమిటి? నువ్వెందుకు సిరియా వాళ్ళ దగ్గరికి వెళ్ళావు? కూషీలు వచ్చి 1000 సైన్యం తీసుకొచ్చి నేను నీకు యుద్ధంలో జయమీయలేదా? ఇప్పుడు నేను నీకు సహాయం చేయలేనా? మతి తప్పిన పని చేశావు అని దేవుడు చెప్తున్నాడయ్యా అని ప్రవక్తలు చెప్పాడు. ఏం చేయాలి? అయ్యా నేను తప్పు చేశాను, పశ్చాత్తాపం. అలా కాకుండా ఆ ప్రవచనం చెప్పిన ప్రవక్తను తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. దేవుడు కోపం రాదండి, అరికాళ్ళల్లో రోగాన్ని పుట్టించాడు. ఎక్కడొచ్చిందండి ఆ రాజుకు రోగం? అరికాళ్ళలో రోగం. ఎంతమంది వైద్యుల చేత చూపించుకున్నా కూడా తగ్గలేదట. చివరికి అలాగే చనిపోయాడు. తన జీవితం ముగించబడింది. అచేత ప్రియమైన వాళ్ళారా, దేవుని సేవకులకు విలువనే ఉంది. అందుకే బైబిల్ అంటది, ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందను, నీతిమంతులను చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందను. శిష్యుడని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఆ ప్రతిఫలాన్ని పోగొట్టుకోవు. దేవుని సేవకులు చేర్చుకొని ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చినా చాలు, నీకు ప్రతిఫలం ఉంటుంది. అంతేగాని వాళ్ళను సరిగా నువ్వు చేర్చుకోగలగాలి, కానీ వాళ్ళని ద్వేషించటం, దూషించటం, అసహించుకోవటం, మనసులో హీనపరచటం, చెడు ప్రచారం చేయటం, ఇటువంటి పనులు చేస్తూ ఉంటే దేవుని యొద్ద నుండి ఉగ్రత వస్తుంది. ఏ వైద్యులు బాగు చేయలేని బలహీనతలకు గురవుతాం. అంచేత జాగ్రత్త. దేవుడు హనానీ పక్షాన ఉన్నాడు. హనానీ అనే ప్రవక్త పక్షాన నుండి ఆసాకు తీర్పు తీర్చాడు. కాబట్టి మన జీవితాలు సరి చేసుకుందాం, దేవుని సేవకులకు విధేయత చూపిద్దాం. ఇప్పుడు ఆస ఎన్నో తరపాటు చెప్పండి? దావీదు దగ్గర నుంచి సొలొమోను, రెహబాము, అబియా, ఆస 4వ తరపు వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన జీవితాలు దేవుని సేవకులకు విలువనిస్తూ బ్రతుకుతాం. అప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రభువు ఈ మాటలు దీవించును గాక. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభువా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన.
ఈ రెండవ సెక్షన్ ముగించడానికి మీరు చూపిన కృప కొరకు మీకు స్తోత్రం. ప్రభా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తూ ఉన్నాం. ప్రభా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వాక్యం మాలో ఫలింపచేయండి ప్రభా, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మేము దైవజనులకు వ్యతిరేకంగా ప్రవర్తించే వారమై ఉండక మీ వద్ద నుంచి వచ్చిన సందేశం విషయంలో నమ్మకంగా ఉండగలుగునట్లు మీ కృప చూపించండి. వాక్యం మాలో ఫలింపజేసి మీ కార్యాలు జరిగించయ్యా. మీకే సమస్త మహిమ, ఘనతలో, ఆరాధనలో మీకు సమర్పించుకుంటాం. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న తండ్రి అయిన దేవుని నుండి, తండ్రి యొక్క కుమారుడైన యేసుక్రీస్తు నుండి, తండ్రి కుమ్మరించిన పరిశుద్ధాత్మ నుండి ప్రేమ, కృప, సమాధానములు సమృద్ధిగా మన అంతరంగాలలో విస్తరించును గాక. ఆమేన్, ఆమేన్. ఓకే. అయిపోయిందా? చెడ్డం. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సాయంత్రం 7 గంటలకు సెక్షన్ ఉంటుంది. 8:30కే అయిపోతుంది. 7 గంటలకు వస్తే 8:30కి అయిపోతుంది.